అసలు హైడ్రా అంటే ఏంది ఎవరికి తెలియదు. సడన్గా మనకు మీడియాలో చూసేసరికి ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. నిన్న వచ్చిర్రు, కులగొట్టిర్రు, మాకు నీళ్ళు స్నానం చేయడానికి, అన్నం తిండి తినలేము. మా బతుకులు ఇట్లా చేస్తే వాడు బాగుపడతాడా? మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. ఆ కూల్ చేయడము, జనాలు దానికి వ్యతిరేకంగా రావడము, ఇదంతా మనము 2-3 నెలలు చూసాం చాలా మీడియాలో కూడా. ఇదంతా చాలా డిస్టర్బెన్స్ కారణం ఏంటంటే దాన్ని పబ్లిక్ హైడ్రా అనేది ఏంటి, దేనికోసం వచ్చింది అనేది లేటుగా ఇప్పుడు జనాలకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అందరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. బాగుంది, బాగా చేసిండు రేవంత్ రెడ్డి. యాక్చువల్లీ మొత్తం చెరువు పొలాలు ఉండే అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. మన రంగనాథ్ సారు, మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నదాన్ని బతికిచ్చారు చెరువులు. ముగ్గురుతో పని అయ్యింది, వేరే లెవెల్ అయిపోయింది అంతే. గిరువులు అన్నీ మళ్ళీ మాడిఫై చేయడము, టూరిజం లాగా చేయడము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్ చేయడము. హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ కూడా లేకుండా ప్రివెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.